సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈరోజు సాయి సందేశం బాబా ఏం చెప్పాడంటే, ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు, నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు నా కళ్ళల్లోనికి చూడు. నీ గురించి నేను నిర్లక్ష్యంగా ఎలా ఉండగలను? నేను నీ గురించి మరియు నీ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తాను. నువ్వు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి నిన్ను బయటకు తీసుకురావాలని రావాలనుకుంటున్నాను. కొంత ఓపిక పట్టు బిడ్డ. అలాగే మన మనస్సు కూడా ఒక వృక్షం లాంటిది. మనస్సులో ఎన్నో చెడు ఆలోచనలు పురుగులాగా మన మనస్సును తొలగించి వేస్తూ ఉంటాయి. వాటిని దూరం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండటం అవసరం, తెలుసా బాబు? దీనికి చికిత్స కోసం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో, ఈ చెడు ఆలోచనల నుంచి పారిపోవద్దు. వాటికి భయపడకూడదు, వాటిని స్వీకరించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనలు ఎదుర్కొంటూ, అప్పుడే నువ్వు వీటికి మంచి మార్గంలోకి వస్తావు. ఆలోచనలతో సతమతమవుతూ చేయగలుగుతున్న ఇవి నిన్ను ఓడించి నీ సంకల్పాన్ని నీరు కార్చాలనుకుంటున్నాయి. కానీ నువ్వు గుర్తించుకో, నువ్వు ఎప్పటికి వరకు ఆ సఫలతమైనట్లు కాదు. ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకునే ప్రయత్నం చేయటం మనవో, అప్పుడే బాబా నీకు తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ. నీ మనస్సు కలత చెందినప్పుడు, మీరు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా చరిత్ర చదవండి. నా చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుంది. నేను కూడా హామీ ఇస్తున్నాను. అనుకున్నది జరగలేదని అనుకుంటున్నావు, కానీ నీకు అందులో మంచి దాగుందని త్వరలోనే తెలుస్తుంది తల్లి. ఆ భగవంతుడికి తెలుసు నువ్వు ఎప్పుడు ఏది ఇవ్వాలో కనుక బాధపడద్దు. నాపై నమ్మకం ఉంచు. ఓం